మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. చూడమ్మా, ఇన్నమ్మా, ఇన్నమ్మా, తల్లి కూర్చోమ్మా. కాదమ్మా, ఇనమ్మా, పోలీసు అరగండి, మీరు అరగండి, మీరు కూర్చోండి. పోయేటప్పుడు మీతో మాట్లాడతాను. అందరి పనులు అయినాక మీ పని కూడా చేస్తాం. అంతేగాని మీరంతా అడిగేది గొడవ పెట్టుకుంటే వచ్చే పరిస్థితి ఉంటుంది తల్లి. గొడవ కాకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకుందాం. అందరిలో కూడా ఆలోచన రావాలి. ఈరోజు నేను ఇక్కడికి కొత్త బురుజు గ్రామానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరిమణులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అదే సమయంలో స్థానిక శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, వేదిక పైనున్న పెద్దలందరికీ, అధికారులందరికీ, ఈరోజు ఈ గ్రామ సభకు వచ్చిన గ్రామస్తులందరికీ నమస్కారాలు. ఇప్పుడే ప్రొసీజర్ అంతా మీరు చూశారు. ఎలాబరేట్గా ఇప్పటికి అంచెలంచెలుగా ఏం చేయాలనో చేసుకుంటూ మీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చాం. ఇంత ప్రయాస ఎందుకు వచ్చిందని మీరందరూ ఆలోచించుకోవాలి. ఎన్నికలప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీ ఆస్తులు, మీ భూముల్ని కాపాడుతానని. ఇప్పుడే మీరు చూశారు, ఒక వ్యక్తి ఆస్తి ఆ రోజు మంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన అనుమాయులకు రాసిచ్చేశాడంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి ఆరోపణలు ఒకటి రెండు కాదు, చాలా వచ్చాయి. అనేక కారణాల వల్లగా మీరు ఒకసారి చూస్తే 3,40,00,000 ఎకరాలుంటే ఇందులో 1,95,000 ఎకరాలు 22A కింద పెట్టేశారు. అదే క్రోర్సే 1.95 crores. మొత్తం కలిసి 3,40,00,000 ఎకరాలు రాష్ట్రంలో ఉండే భూమి అంతా. దీంట్లో 22A కింద ఎస్టేట్ భూమనో, గవర్నమెంట్ భూమనో, ఇనాం భూమనో వేరియస్ పెట్టి 1,95,00,000 ఎకరాలు పెట్టారు. ఇంకొక గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో చూస్తే 98 లక్షలు ఉంది. ఇంకా పోను 97 లక్షల ఎకరాలు దగ్గర ప్రైవేటు భూములు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ నేను ముఖ్యమంత్రి కాకమునుపు వచ్చినప్పుడు మీరు చూశాను. ఆనాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తే చాలా దుర్మార్గంగా చేశారు. ఆ రోజు చేసినప్పుడు మామూలు వ్యవహారం కాదు. ఆ రోజు వీళ్ళు చేసింది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అందులో వీళ్ళ సొంత అధికారులు పెట్టుకొని ఎంఆర్ఓ ఉండడు, కలెక్టర్ ఉండడు, దీనిపైన మీరు అప్పీలు కూడా పోవడానికి వీలు లేదు. కడాన మీ భూమి మీ చేతుల్లో లేకపోయినా, మీకు లేకపోయినా అడిగే దిక్కు లేకుండా చేస్తే ఇదే జిల్లాలో పాండ్యం నియోజకవర్గంలో నేను చాలా బాధపడి పట్టాదారు పాసు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఆ చట్టాన్నే కాల్చాను. గవర్నమెంట్ వస్తానే నేను మొట్టమొదటిసారిగా
ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాను. రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, భూమి మీది మీ నాన్న ఇచ్చాడు, మీ పూర్వీకులు ఇచ్చారు, లేకుంటే కష్టపడి భూమి మీరు కొనుక్కున్నారు. ఆ భూమి మీద ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు వీళ్ళ ఫోటో వేసుకున్నారు. అంటే భూమి మీది వీళ్ళ ముఖం మీరు చూడాల నిద్ర లేస్తానే. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాలేదు. ఇది ఒక పెద్ద ఫోటోల పిచ్చ. ఆ ఫోటోల పిచ్చితో మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. మూడో విషయం మామూలు కాదు, మీ భూమి చుట్టుపక్కల సర్వే నెంబర్లు వేయాలంటే మామూలు రాళ్ళు వేయాలి. ఆ రాళ్ళు పైన మంచి గెలాక్సీ గ్రనైట్ తీసుకొచ్చి ఆనాటి పాలకుడు ఫోటో వేసుకున్నారు, బొమ్మ వేశారు. అంటే ఎంత డబ్బులంటే 750 కోట్లు దానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇదే విధంగా రాజకీయ నాయకులు ఇంటర్ఫేర్ అయ్యి మీ భూమి నాకు ఇస్తావా చౌకగా అని అడిగేవాళ్ళు. ఇవ్వకపోతే అది 22A అని పెట్టేశారు కంప్యూటర్లో. అంతవరకు నీ సొంత భూమి ఆ రోజు నుంచి అది గవర్నమెంట్ భూమి అయిపోయింది. అంటే నువ్వు చేసిన తప్పేంటి? నీ భూమి చౌకగా అడిగితే మీరు ఇవ్వనన్న నేపానికి ఆ భూమి వాళ్ళ గవర్నమెంట్లో పెట్టారు. ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు ఇంకో పక్క బెదిరించారు. బెదిరించి మీ ఆధీనంలో ఉండే భూమిని వాళ్ళ అనుమాయులకు రాయిచ్చేశారు. అడిగితే కేసులు లేవు, పోలీసులు తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఎక్కడికి పోయినా కట్టలుగా దర్జీలు వచ్చేటివి. మా భూ కబ్జా జరిగింది, మా సొంత భూమి, ఈ భూమి పోతే మేము బతకలేం, ఏం చేస్తారో చేయమంటే ఏం చేయాలో నాకే దిక్కులు తిరిగిన పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, నాకు అనుభవం ఉంది, కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు, నా జీవితంలోనే చూడలేదు. నేను రెవెన్యూ మినిస్టర్గా కూడా 98లో పనిచేశాను. రెవెన్యూ వ్యవహారాలు తెలుసు. తెలంగాణలో మీరు ఒకసారి చూస్తే అప్పుడు నిజాం ఉండేవాడు. అక్కడ కూడా నేను 9.5 సంవత్సరాలు ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను. అక్కడంతా కూడా భూ వివాదాలు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు మనకు పరిపాలించేవాళ్ళు. ఇక్కడ భూ వివాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. దానికి కారణం జమాపన చేయడం, ఎప్పటికప్పుడు రికార్డులన్నీ కంప్లీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. నాకు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పని చేసినప్పుడు దాన్ని సరిచేయడానికి ఇప్పటికి 20 నెలలు అయింది. 3 నెలల నుంచి ప్రారంభించాను. ఒకవేళ నేను అక్కడ కూర్చొని మీరు చేయమంటే ఇప్పుడు మీ సమస్యలు నాకు అర్థం కావు, అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతే మీకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేను మా మంత్రి గారితో, మా CCLA కమిషనర్ గారితో కూర్చొని మొత్తం అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత నేను 26వ సంవత్సరం, ఒక్క సంవత్సరం టైం తీసుకుంటున్నాను. సర్వే చేయాలి, సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలి, మీ ముందర చేయాలి, మళ్ళా దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఇక్కడెక్కడో కర్నూలులోనో అమరావతిలో ప్రింటింగ్ మిషన్ లేదు. కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అదేవిధంగా దీనికి సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి రాబోయే రోజుల్లో ఎవ్వడు కూడా మీ రికార్డు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇవ్వాలని నిర్ణయం చేశాం. అది అయిన తర్వాత మళ్ళీ తారుమారు చేస్తారని QR కోడ్ తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ భూమి నీ పేరుతో ఉందా లేదా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి నీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో QR కోడ్ కొడితే అది చూపిస్తే ఆటోమేటిక్గా ఉండే రికార్డు వస్తాయి. రికార్డులో ఎక్కడే సెంట్రల్ ఆఫీస్లో ఉండే రికార్డు క్లౌడ్లో ఉంటుంది, అది వస్తుంది. దానివల్ల ఎవ్వరు కూడా మీ రికార్డు తారుమారు చేస్తే మీకు తెలిసిపోతుంది.
ఇంకొక స్టెప్కు పోయాను, బ్యాక్ ఎండ్. అక్కడుండే కంప్యూటర్లో పోయినసారి జరిగింది రాజకీయ కారణాల వల్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ ఆస్తిని వాళ్ళ ఆస్తిగా రాసేసుకోవడం, మీ ఆస్తిని గవర్నమెంట్ ఆస్తిగా మార్చేయడం, ఇవన్నీ జరిగాయి. అడిగితే బ్యాక్ రికార్డు కూడా లేదు. ఎప్పుడైనా ఒక నిర్ణయం చేస్తే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈరోజు మీరు మాట్లాడారు, మేము మా పూర్వీకుల నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయని. అందుకే అవి కూడా లేకుండా చేశారు. నేను అందుకే ఆలోచించి ఈరోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే లేటెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్. ఆ బ్లాక్ చైన్లో పెడితే ఏ ఎంఆర్ఓ తప్పు చేసినా, ఏ ఆర్డీఓ తప్పు చేసినా, ఏ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తప్పు చేసినా ఇమ్మీడియట్గా గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మీకిచ్చిన భూమి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వెనకానుండే రికార్డులు ట్యాంపర్ చేయలేరు, మీ పట్టాదారు పాసు పుస్తకాన్ని ట్యాంపర్ చేసే పరిస్థితి ఉండదు. ఇది నాకు ఒక దుర్మార్గమైన పని. ఈ దుర్మార్గమైన పనికి నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. ప్రతి నెల 9వ తారీఖున నేను వస్తాను, నా సమక్షంలో ఎట్ట జరిగిందో చూస్తాను. అదే సమయంలో గ్రామ సభలు పెట్టాలి, ప్రొసీజర్ ప్రకారం చేయాలి. మీరు సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలో చేయాలి. మీరు ఆమోదించిన తర్వాత ఒక డ్రాఫ్ట్ నోట్ తయారు చేయాలి. దానిపైన మీ యొక్క ఆమోదం ఈకేవైసీ తీసుకోవాలి. మీరు ఓకే అంటే ఆ ప్రూఫ్ పెట్టుకొని అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ పంపిస్తాం. మళ్ళా వచ్చిన తర్వాత మీకు చూపించి ఇదే మరిగా చదివించి ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా, ప్రింట్ మిస్టేక్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ₹1 కూడా అవినీతి జరగకూడదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా, మీరెవ్వరు కూడా ₹1 ఇవ్వద్దండి. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా స్వార్థపరులు మేము ఇప్పిస్తామని బేరాలు చేస్తే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. నా ఆలోచన ఒకటి, ₹1 అవినీతి లేకుండా మీ భూమి మీకు పట్టా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈరోజు జరిగే కార్యక్రమం రాబోయే 1 సంవత్సరం దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా. టోటల్గా 1616 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత 6860 గ్రామాల్లో చేశారు. 34,30,000 పాసు పుస్తకాలు ఇవ్వాలి. ఆ రోజు తప్పుల తడక కింద 19,93,000 ఇచ్చారు. అన్ని తప్పులే, రికార్డు తారుమారు చేసి ఇచ్చేశారు. నేను వచ్చిన తర్వాత అన్ని కూడా పుస్తకాలు ప్రింట్ అయినట్టు అన్ని కూడా వదిలిపెట్టి నన్ను చాలా మంది మా ఆఫీసులు అడిగారు, ఈ పుస్తకాలు ఇచ్చాం, రైతులకు చేరాయి, మళ్ళా ఇప్పుడు చేయలేం, చేయాలంటే వాళ్ళనే డబ్బులు కట్టమంటామంటే నేను ఒకే మాట చెప్పాను, చేసింది తప్పు మీరు, కాబట్టి డబ్బులు కట్టరు, మనమే పెట్టుకుందాం, ప్రింట్ చేయండి, మళ్ళీ ఎలాంటి తప్పులు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు మీకిమ్మని ఆదేశాలు ఇచ్చాను. ఇప్పటికీ 19,33,093 ఇచ్చాం. ఇంకా బ్యాలెన్స్ 14,43,000 ఉన్నాయి. ఇవి కాకుండా 9,956 గ్రామాలు కొత్తగా ఇంకా బ్యాలెన్స్ గ్రామాలు సర్వే చేయాలి. ఇక్కడ సింగిల్ గ్రామాలు 7,518 ఉన్నాయి. ఇక్కడ 47,92,000 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. నాన్ సింగిల్ విలేజ్లు 2,438 ఉన్నాయి.
2,000 ఇవ్వాలి. 9,956 గ్రామాల్లో 62,92,000 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం. మొత్తం కలిసి రాష్ట్రమంతా ఎన్నున్నాయని మీరు చూస్తే 16,816 గ్రామాల్లో 97,028 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మీకు ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే మీ గ్రామంలో విషయం చెప్పాను. ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. అన్ని సమస్యలు పరిష్కారం చేసి మ్యాక్సిమం మా వాళ్ళు ఫిబ్రవరి అంటున్నారు, మార్చి అంటున్నారు, కానీ నేనైతే డిసెంబరే పెట్టుకున్నా. ఒకవేళ 1 నెల 2 నెలలు అటు ఇటు అయినా 100% చేసిన తప్పుని కరెక్ట్ చేసి మీ భూమిని మీ పేరుతో ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇంకో పక్క భవిష్యత్తులో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా ఇది మీకు ఒక డాక్యుమెంట్. ఎక్కడ పోయినా మీరు చూసుకోవచ్చు. మీ భూమి దగ్గరికి పోవాలంటే నేరుగా గూగుల్ మ్యాప్లో పెట్టి నేరుగా చూసుకొని మీ భూమి దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, దీన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఈరోజు ఈ గ్రామం ఉంది. నేను ఒక టైం పెట్టాను. మీలో కొంతమంది మీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మ్యూటేషన్ చేసుకోవాలి. మీ అన్నదమ్ములు గొడవలు పడిన దగ్గర మీరు రాజీకి వచ్చి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడే ఇంకొక అతను చెప్పాడు, నా భూమి 22A కింద పెట్టారని. ఈ గ్రామం దాన్ని ఎగ్జామ్ చేశాం. ఎవరి భూమి అనుభవంలో ఉందో వాళ్ళందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇమ్మీడియట్గా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఈ నెల రాబోయే నెల 9వ తారీఖు లోపల ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అందరికీ ఇది చెప్తున్నా. మీరు ఇవన్నీ పూర్తి చేసి వీళ్ళందరికీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఊర్లో ఎలాంటి సమస్య లేకుండా కొత్త బురుజు గ్రామం ఒక్కటి కూడా లిటిగేషన్ లేకుండా 100% మీ గ్రామ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. ఒక్కసారి రెవెన్యూ సమస్యని పరిష్కారం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు ఆర్ఓఆర్ కానీ, ఎఫ్ లైన్ కానీ, రీసర్వే కానీ, అలైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. ఇవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా సులభతరం చేస్తున్నాం. మీరు ఎక్కడికన్నా వెళ్ళి రిజిస్ట్రేషన్ పోతే అర్ధ గంటలో రిజిస్ట్రేషన్ చేసి పంపించే పరిస్థితి తీసుకొస్తాం. అక్కడ కూడా ఒక్క పైసా అవినీతి ఇవ్వకుండా, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ ప్రభుత్వం సుపరిపాలన మీకు అందించాలని మొన్న ఎన్నికల్లో నేను చూశాను. మీరు ఎంతో అభిమానం చూపించారు. ఆ రోజు మన రాష్ట్రం విధ్వంస పాలైంది. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, బీజేపీ నరేంద్ర మోడీ గారు కలిసి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. మీరు ఓటేయండి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా అన్నాం, పూర్వ వైభవం తీసుకొస్తా అన్నాం. మేము చెప్పిన మాట మీరు నమ్మి ఆ రోజు మాకు అధికారం ఇచ్చారంటే మామూలు అధికారం కాదు. 194 మందిని గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. నంద్యాల జిల్లా పార్లమెంట్ మెంబర్ని, అసెంబ్లీ మెంబర్ని బ్రహ్మాండంగా 7 మందిని గెలిపించారంటే నేను ఎప్పుడూ మర్చిపోలేను. రాయలసీమలో 7 సీట్లు తప్ప అన్ని సీట్లు గెలిపించారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాహితం కోసం పనిచేయాలి.
ఈరోజు కొంతమంది మీరు చూశారు, నేను చెప్పాను, ఒక్క వివాదం కాదు, అన్ని వివాదాలే, అన్ని కుంభకోణాలే. మద్యం విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. అంటే పేదవాడి ఆరోగ్యం కంటే వీళ్ళకు డబ్బులే ముఖ్యం. మీ జీవితాలతో ఆడుకున్నారు, మీ ఆరోగ్యంతో ఆడుకున్నారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో తిరుపతి లడ్డు కల్తీ చేశారు. నాకు రిపోర్ట్ వస్తే ఆ విషయమే చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజున నేను నా సెక్రటరీని పెట్టుకొని 2వ సంతకం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోని వేశాను. ఎందుకు వేశానంటే ఎక్కడ చూసినా ఆరోపణలు, పవిత్రత దెబ్బతినింది, కలుషితమైన ప్రసాదాలు తయారు చేశారు. అవి చూసిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం నేను తీవ్రవాదులపైన పోరాడాను, ముఠా నాయకులపైన పోరాడాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన పోరాడాను, రౌడీల్ని ఎక్కడ కూడా రోడ్డు మీదకి రానియకుండా చేశాను. ఇక్కడ ఈ రాష్ట్రమే సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను. అప్పుడు తీవ్రవాదులు నా మీద కోప్పడి 23 క్లేమోర్ మైన్స్ ని అలిపిరిలో నా పైన ప్రయోగించారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు, కానీ లేకపోతే జరిగేది కాదు. కొన్ని లక్షల మంది తీవ్రవాద సమస్యతో చనిపోయారు, వాళ్ళు చనిపోయారు. 30 ఏళ్లకు మునుపు నేను పోరాడాను. ఈరోజు వాళ్లే సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. తీవ్రవాద సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చింది. రెండవ పక్కన రాయలసీమలో ముఠా నాయకులు, అప్పట్లో నేను చూసేవాడిని, ఎన్నికలు వస్తే డబ్బుల కంటే బాంబులు అడిగేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, మేము ఎన్నికలు బూతులు కాచుకోవాలంటే మాకు బాంబులు కావాలి, మీరు దానికి డబ్బులు ఇమ్మనో లేకుంటే బాంబుల కోసం అడిగేవాళ్ళు. నేను ఆ రోజు ఆలోచించాను, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్భాగ్యాలేంటి, ఇలాంటి నీతి మాలిన కార్యక్రమాలేంటి. ఆ రోజు ఇంకో పక్క చూశాను, మా ఆడబిడ్డలు కూడా రాయలసీమలో పౌరుషానికి పోయేవాళ్ళు. ఎవరన్నా చంపితే నేను కుంకుమ కూడా తీయను, మళ్ళా అతన్ని చంపిన తర్వాత నేను సాంప్రదాయాల ప్రకారం ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. అప్పటికే వెనుకబడిన ప్రాంతం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పా, ఈ ప్రాంతంలో ముఠాలు జరగడానికి వీలు లేదని చెప్పి ముఠాల్ని పూర్తిగా తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. ఆ రోజు అవునా కాదా ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడా లేవు. నాయకులను కూడా కలిపాను, అనేక మంది నాయకులను కలిపా. ముఠాలొద్దు, గ్రామాల ప్రశాంతతే ముద్దు అని చెప్పి అందరికీ చెప్పి కల్పించా. అదైన తర్వాత మీరు ఒకసారి చూడండి, రాయలసీమ రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది. నీళ్లు లేవు, పంటలు లేవు, ఉపాధి లేదు, అన్ని సమస్యలే. మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తు సులభం అవుతుంది. గతాన్ని మరిచిపోతే ఎప్పటికప్పుడు మళ్ళీ మమ్మల్ని పైకి ఎక్కించడం, మళ్ళా కిందికి దించడం, మీ కష్టాలు రావడం, మళ్ళా మేము వచ్చి కష్టపడడం. మీరు చూశారు కదా. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, గుండె మీద ధైర్యం వేసుకొని చెప్పండి, ఇటీవల కాలంలో ఈ డోన్ నియోజకవర్గంలో 30 చెరువులకి నీళ్లు హంద్రి నీవా ద్వారా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ హంద్రి నీవా ప్రవేశపెట్టింది, ఆ ఆలోచన వచ్చింది
నందమూరి తారక రామారావు గారికి, రాయలసీమలో హంద్రి నీవ, నగరి గాలేరు, తెలుగు గంగ, SRBC ఇవన్నీ ఆయన శ్రీకారం చుట్టాడు. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ పూర్తి చేసే అదృష్టం నాకు వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు అందరి నీవా పోకపోతే ఆ నీళ్లు మీ చెరువులకు వచ్చేటి కాదు. ఆ చెరువుల్లో నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, బంగారు పండే భూములు మన దగ్గర ఉన్నాయి. అందుకే నేను ఆలోచించి ఒక సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు అవుతుందంటే పర్వాలేదు, అందరి నీవా కాలం వెడల్పు చేయాలని 733 కిలోమీటర్లు వెడల్పు చేసి కడాను కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చామంటే మీరు గుర్తుపెట్టుకోవాలని ఆ పట్టుదల. మీరంతా భగీరథుడి గురించి వింటారు. భగీరథుడిని స్ఫూర్తిలో పెట్టుకొని ఈ రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని చెరువులకు నీళ్లు రావాలి, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి, అన్ని పొలాలు కలకలలాడాలి. అందుకే ఇటీవల కొత్త ప్రోగ్రాం కూడా తీసుకున్నాను. రాయలసీమని రతనాల సీమ చేస్తా. రాయలసీమలో ఉద్యానవనంగా చేసి ఇక్కడ మీరించి ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని దేశ స్థాయికి పంపిస్తాం, ప్రపంచ స్థాయికి పంపిస్తాం, మెరుగైన వెరైటీ తెప్పిస్తాం, మెరుగైన ధరిప్పించి ఎక్కడికక్కడ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా పెడతాం. ఇప్పుడే మీరు అక్కడ చూశారు, మామూలుగా మనకు మామిడి ఉంది. ఒక ఉదాహరణ, ఒకప్పుడు మామిడి మనం ఎప్పుడు వ్యాపారం చేసేవాళ్ళం కాదు. నేను కూడా రాయలసీమ బిడ్డే, ఇక్కడే పుట్టా, మాకు కూడా మామిడి తోటలు ఉన్నాయి. ఆ రోజు నేను మామిడి తోట చూస్తే ఇంటికోసరం 1 ఎకరా 2 ఎకరాలు వేసుకునేవాళ్ళం. ఆ తర్వాత 4-5 ఎకరాలు ఉంటే ఏం చేయాలో తెలియక అందరికి కూడా ఇచ్చిన తర్వాత ఒకసారి పంపకాలు కూడా చేసేవాళ్ళం. ఎవరికైనా మనకు పండ్లు వస్తే, మామిడి పండ్లు వస్తే ఊర్లో వాళ్ళకి అందరికీ 1 పుట్ట 2 పుట్టలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అది మన సంస్కృతి. తర్వాత ఆలోచించిన తర్వాత ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు బయట నుంచి, మీ తోట మేము కొంటామని. అప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, ఓకే కొనుక్కొని ఇంత డబ్బులు ఇస్తారని. అక్కడి నుంచి వాణిజ్య పంటగా తయారైంది మామిడి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అంత మునుపంతా కూడా ఇవన్నీ ఉండేటివి కాదు. అక్కడి నుంచి వాణిజ్య పంట అయితే ఈరోజు మామిడి కానీ నేను చూశాను, మామిడికి తెగులు వస్తుంది. మామిడి అటు ఇటు ఊగితే ఆ కొమ్మలు రాచుకొని పండు కూడా సరిగా ఉండదు. దానికి ఈరోజు పేపర్ కవర్ పెట్టారు. పేపర్ కవర్ పెడితే పోయినసారి రేట్లు బాగా పడిపోయినాయి. నేనే ఆ రోజు 4 రూపాయలు ప్రతి ఒక్క కేజీకి సబ్సిడీ ఇచ్చాను. సబ్సిడీ ఇచ్చి రైతులు కాపాడుకోవడానికి ముందు ఎవ్వరు ఇవ్వాల, తెలంగాణ ఇవ్వాల, లేకపోతే తమిళనాడు ఇవ్వాల, కర్ణాటక ఇవ్వలేదు, మనమే ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం, 50% ఈ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ ఒక్కొక్క పండుగ ఒకటి పెడితే మంచి నాణ్యమైన పళ్ళు వస్తాయి. పోయిన సంవత్సరం అందరికీ 7,000, 8,000, 5,000 వస్తే ఈ కవర్ పెట్టిన వాళ్ళకి 40,000, 35,000 వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ పెరిగి 1 టన్నుకు 1,40,000, 1,30,000 వస్తున్నాయంటే అది మన పంటకుండే విలువ. ఆ విలువని పెంచడం మీ అందరి బాధ్యత. దానికి సహకరించే బాధ్యత నాదని నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. కేంద్రంతో మాట్లాడాం, 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు, అది కూడా తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తాం ప్రైవేటుగా. ఈ 2 పెట్టి
1,00,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హార్టికల్చర్ హబ్ గా నా రాయలసీమను తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది వస్తే రైతుల యొక్క దశ దిశ మారుతుంది. నేను ఈ కార్యక్రమాలు ఆలోచిస్తా ఉంటే తిరుపతిలో లడ్డు కల్తీ, మద్యం విషం, ఇంకో పక్క భూములని కబ్జా ఎక్కడికక్కడ చేస్తా ఉంటే అవన్నీ ప్రక్షాళన చేయడానికి నాకు సమయం అంతా సరిపోతా ఉంది. దానిపైన మళ్ళా తప్పుడు ప్రచారం, సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన దానిపైన తప్పుడు ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. ఇంకో పక్క ప్రార్థనాలయాలు కూడా, మసీదులు కానీ చర్చిలు కానీ వాళ్ళని గౌరవిస్తాం, అవి కూడా కాపాడుతాం. మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరి మనోభావాలను కాపాడాలి. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, లేనిపోని సమస్యలు చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమలో ఏం జరిగాయని. నేనే ముఖ్యమంత్రి ఆ రోజు 2019 ఎన్నికల కంటే ముందు నిద్ర లేచి టీవీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పాపం వివేకానంద రెడ్డి ఆత్మహత్య గుండెపోటుతో చచ్చిపోయాడని. నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది, రే పాపం వివాదాలు లేని వ్యక్తి చనిపోయాడని నేను కూడా అన్నాను. మధ్యాహ్నాలకు అది అందరూ అదే నమ్మారు. మా పోలీసుని మేనేజ్ చేశారు. ఇప్పుడే మా ఆర్టీఓ చెప్తున్నాడు అది కావాలని చేశారని చెప్తే, కాదు అది అసైన్మెంట్ భూమి అని ఆయన చెప్పే, అంటే డెప్త్కు పోయేవాళ్ళేది నాకు తెలియదు. అదే మరిగా ఆ రోజు చెప్పారు. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించారు. అక్కడుండే అధికారులు మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి ఎంత దారుణంగా చంపారో మీరు చూశారు. ఆ రోజు సునీత ఆ అమ్మాయి అడిగింది, మీరు పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉందంటే నేను పోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. పోస్ట్ మార్టానికి పోతే తలంతా కూడా గొడ్డలతో విపరీతంగా నరికి ఆ బెడ్రూమ్ అంతా లాగి, బాత్రూంలోకి లాగి, గోడలు బెడ్ అంతా కూడా, కమ్మోడ్స్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది. అది చూసిన తర్వాత అవన్నీ క్లీన్ చేశారు. మా ఆఫీసరు సాక్షులుగా వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఏమీ లేదని. సాయంత్రం వచ్చాడు, ఆ అమ్మాయినే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఏమంటాడు, మా నాన్న లేడు, చనిపోయాడు, ఇప్పుడు మా చిన్నాన్నే పెద్ద దిక్కు, మా చిన్నాన్న కూడా చంపేశారు, నేను అనాథనైపోయాను అన్నాడు. మీరు నమ్మారు, మీరు నమ్ముతారు, మీ మంచితనం అది. నమ్మిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి ఆయన చేసిన నేరాన్ని నాణ్యతను దోహేశాడు. అది నమ్మారు మీరు. 2019లో ఓట్లేదు. దానివల్ల ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఎవరికి కూడా పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు. నేరాలు చేయరు రాజకీయ నాయకులు, నేరస్తుల్ని పక్కన పెట్టుకోరు. అలాంటిది మీరు చూస్తే నేరాలు ఘోరాలు చేస్తూ ఇప్పుడు ఆయన ఎవరినైతే మోసం చేశాడో సునీత లేటుగా తెలుసుకున్నది నాకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు మొత్తం కోర్టు చుట్టూరు తిరుగుతూ ఉంది. అంటే ఒక వ్యక్తి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. హెచ్చరిక చేయడం నా బాధ్యత. దాన్ని అనలైజ్ చేసుకొని
సరైన మార్గంలో మనం ముందుకు పోతే రాష్ట్రానికి తిరుగు ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, తిరుమల లడ్డు పైన రాజకీయం చేస్తారు. ఏదైతే జరిగిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తారు. ఇది వాళ్ళ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. సమిక్షేమం ఇస్తాం, సూపర్ 6 ఇస్తానని హామీ ఇచ్చాను. ఈరోజు సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తుంటే చేతుల పైకెత్తండి బాగా చేశారని. నా దగ్గర డబ్బులు లేవు, మాట ఇచ్చాను. అప్పుల మయంలో ఉంది. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే మీరు ఒక వ్యవసాయం చేస్తే పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి, వాడిని చదివించాలి. మనకు చేదోడు వాదోడుగా రావాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు పరిశ్రమ పెడితే నేను మొన్నే ఇక్కడ విండ్ ఎనర్జీ వచ్చింది. విండ్ ఎనర్జీ వస్తే ఇమ్మీడియట్గా పెట్టాను. ఇప్పుడే తొందరలో రాగలిగింది, ప్రొడక్షన్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదైనా కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడతాయి. ఈ వారసత్వం తిరగరాయాలంటే, చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు మీరు చూడండి, మీ పట్టాదారు పాస్ పుస్తకాలు మార్చేశారు, మీ రికార్డులు మార్చారు. ఒక ముఖ్యమంత్రి 14-15 నెలలు నెలవారీగా రావాలి. రాకపోతే ఎవడో ఒక డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి లాభం లేదు, మమ్మల్ని ఏది ఇస్తున్నారు, డబ్బులు తీసుకున్నారని మీలో అసంతృప్తి వస్తుంది. నేను చెప్పాలి, మళ్ళీ చేయాలి, చేయించాలి. ఇలాంటివన్నీ మీరు చూస్తే చాలా సమస్యలు క్రియేట్ అయినాయి. ఒక పక్క సమిక్షేమాన్ని మళ్ళీ హామీ ఇస్తున్నా. నేను కష్టపడేది మీకోసరం, పేదవాళ్ళ కోసరం, పేదవాళ్ళకు అండగా ఉంటా. చెప్పిన సూపర్ 6 ఇవ్వడానికి అనునిత్యం కష్టపడతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూసి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం. నిన్న మొన్న కొత్త ప్రోగ్రాం కూడా ఇచ్చాను మీకు. ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ అన్నా, ఆపరేషన్లు చేసుకోమన్నా, ఇప్పుడు జనాభాని పెంచమంటున్నా. దానికి కారణం జనాభా తగ్గిపోతా ఉంది. అంతా వయసు మళ్ళిన వాళ్ళే తయారవుతున్నారు. ఒకప్పుడు పెద్ద కుటుంబం, సంపద ఉండే కుటుంబం అనుకున్నాం. అంటే జనాభా అనే కుటుంబమే సంపదగా ఆలోచించాం. ఇప్పుడు డబ్బుల మీద ఆశ మళ్ళీ ఇప్పుడు చూస్తే ఒకరే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పింది, ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, ముగ్గురు అసలే వద్దని చెప్పాను. ఇద్దరు ఓకే అన్నాను. ఇప్పుడు అంటున్నా, ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దని నేనే చెప్పే పరిస్థితికి వచ్చాను. ఇవన్నీ కూడా 20 ఏళ్లలో 30 ఏళ్లలో. ఎందుకంటే కాలం మారింది, పరిస్థితులు తారుమారైనాయి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం పనులు చేయాల్సింది మెషిన్ల కోసం పనిచేయాల, మనుషుల కోసం కాదు. చాలా దేశాలు ఈ అనుభవంలోకి వచ్చాయి. దేశాల్లో జనాభా తగ్గిపోయింది, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్ కోసం కుటుంబం విడిపోతా ఉంది, ఇండ్ల కోసం కుటుంబాలు విడిపోతున్నాయి, రేషన్ కోసం కుటుంబాలు విడదీసేస్తున్నారు. నేను అందుకే ఆలోచించి పెద్ద కుటుంబానికి ఎక్కువ ప్రభుత్వ సహాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాను. తొందరలోనే వస్తాం. అప్పుడు మీరందరూ కలిసి ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఇప్పుడు పిల్లలుంటే స్కూలు తీసుకుపోవాలంటే మనుషులు లేరు. ఇప్పుడు అందుకే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నాక పిల్లలే వద్దు, మేము ఉండేది ఇద్దరం, వీడిని ఎవరు చూసుకుంటారనే పరిస్థితికి వచ్చారు. అందుకే కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నాను, అందరికీ పిలిపిస్తున్నాను.
భార్య భర్త సమాన బాధ్యత పిల్లల పెంపకంలో తీసుకోవాలని కొత్తగా అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నా. 2 పిల్లలు 3 పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఒక 2 నెలలు వాళ్ళకు కూడా లీవ్ ఇస్తా. భార్యతో సమానంగా పిల్లల్ని పెంచే బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఆడవాళ్లే భారం అయిపోయి ఈ పిల్లలే వద్దు నీకు బాధ్యత లేదనే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే రైతు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తున్నాం. మైక్రో ఇరిగేషన్ 90% డబ్బులు ఇస్తున్నాను. నీళ్లు ఇస్తున్నాం. హార్టికల్చర్ను అభివృద్ధి చేస్తాం. అదే మరిగా ఎక్కడికక్కడ టెక్నాలజీ ఉపయోగించి అగ్రిటెక్ ద్వారా ముందుగానే ఎలాంటి తెగులు వస్తుందో పసిగట్టే మార్గాన్ని కూడా మీకు అందరికీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతాం. రైతే రాజు కావాలి. రైతు అప్పుల పాలు కావడానికి వీలు లేదు. అలాంటి కార్యక్రమాలు తీసుకున్నాను. ఇది కాకుండా ఇంకో పక్క మా ఆడబిడ్డలకి దీపం నేనే పెట్టా. మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. మళ్ళీ ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే శ్రీశక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎక్కడికి పోవాలన్నా దర్జాగా మీ ఆధార్ ఇచ్చేసి ఏ టెంపుల్కి పోవాలన్నా ఏ మసీదుకి పోవాలన్నా ఏ ప్రాంతానికి పోవాలన్నా ఫ్రీగా ప్రయాణం చేసి ఏర్పాటు చేశాను. ఒకప్పుడు తల్లిని చూడాలంటే భర్త పర్మిషన్ కావాలి, లేకపోతే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఏ దేవాలయానికి పోవాలన్నా బస్సు ఎక్కి నేరుగా వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా ఉచితంగా భోజనం పెడుతున్నాం. మళ్ళీ అన్నదానం అన్ని టెంపుల్స్లో పెడుతున్నాం. దానికి కూడా ప్రక్షాళన చేస్తున్నాను. అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇదే ప్రభుత్వం 5 ఏళ్లు ఏ విధంగా ప్రయత్నం చేశారు. ఇదే ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం ఎట్లా అందుబాటులో ఉన్నాం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు 50 కోట్ల మంది ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. ఉచితంగా ప్రయాణాలు చేశారు. ఇంకో పక్కన నేను డిఎస్ఏ పెడతా అన్నాను, కానిస్టేబుల్స్కి ఇస్తా అన్నాను. చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్ఏ పెట్టా. పిల్లలందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ముందుకు పోతున్నా. 20 నెలల్లో 6,58,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. ఎక్కడ చూసినా గుంతలు పడిపోయిన రోడ్లు భయంకరంగా ఉన్నాయి. నా దగ్గర డబ్బులు లేవు, మనసుంది, ఏం చేస్తామో చేయమన్నా. ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడే మా కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన కేశవ్ అయితే ఏది అడిగినా డబ్బులు లేవంటా ఉంటే డబ్బులు ఎట్టొస్తాయో ఆలోచిద్దాం, ముందు శాంక్షన్లు ఇమ్మన్నాను. ఈరోజు ఘనంగా చెప్పగలుగుతున్నా, సంతోషంగా చెప్పగలుగుతున్నా. నంద్యాల జిల్లాలో R&B రోడ్లన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశాం. ఇంకా పంచాయతీరాజ్ రోడ్లో నాకు ప్రాబ్లం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఆలోచించాం. ఒక 4,000 కోట్ల రూపాయలు వాళ్లకు నిధులు కేటాయిస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ రోజుకి ఈ రోజుకి పరిపాలన ఎట్లుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క మత్స్యకారులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు హెల్ప్ చేశాం, చేనేత కార్మికులకు సహాయం చేస్తున్నాం. అందరికీ సహాయం చేసి అందరినీ ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాయలసీమలో కొప్పర్తి కడప దగ్గర ఇండస్ట్రియల్ టౌన్షిప్ కడుతున్నాం. ఓర్వకల్లులో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెడుతున్నాం. అనంతపూర్లో ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం. విమానాలు తయారు చేసే కేంద్రంగా అనంతపూర్ని ఎంపిక చేశాం. తిరుపతిలో సెటిలైట్ తయారు చేసే స్పేస్ సిటీని తయారు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే మన వాళ్ళు
టెక్నాలజీలో ముందుండాలి. ఒకప్పుడు నేను చేశాను. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాను. టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆ ఒక్క విషయం మీరు ఒకసారి చూస్తే బ్రహ్మాండంగా ఫలితాలు వచ్చి ప్రపంచం అంతా మన వాళ్ళు వెళ్ళారు. మీ ఊర్లో కూడా ఉంటారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా తెలుగువాడు ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. దానికి కారణం ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ఐటీ యుగం, ఈరోజు ఏఐ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఈరోజు మీ ఆరోగ్యం కోసం మీ పొలాన్ని పంట ఎక్కువ సాగు చేయాలన్నా, ఆధునిక పద్ధతులు ఉపయోగపడాలన్నా, ఎప్పటికప్పుడు తెగులు నివారించాలన్నా ఏఐ ద్వారా మీకు అన్ని విషయాలు చెప్పే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు మీ ఊర్లో ఎంత గ్రౌండ్ వాటర్ ఉంది? ఈరోజు నేను చూశాను, నంద్యాల జిల్లా 6 మీటర్లలో నీళ్లున్నాయి. డోన్ వచ్చే కొందికి 19 మీటర్లో నీళ్లున్నాయి. అంటే 3 రెట్ల పైన డోన్ కింద ఉంది. అప్పటికి కూడా చెరువులకు నీళ్లు తెచ్చాం. ఇక్కడ వర్షం తక్కువ పడుతుంది, నీళ్లు వచ్చినా భూమిలో ఇంకే పరిస్థితి కూడా ఉండదు. అందువల్ల భూగర్భ జలాలు కూడా అభివృద్ధి కావడం లేదు. దీనికోసం ఆలోచించి నేను ఒక యజ్ఞం మారుగా తీసుకున్నాను. 2 ఏళ్లలో మీరు చూస్తే 2.33 మీటర్ల భూగర్భ జలాలు పెంచాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి, అదే సమయంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు రావాలి, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి, మైక్రో ఇరిగేషన్ ఉపయోగించాలి, పొదుపుగా నీళ్లు వాడాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి ఫలితాలు వస్తున్నాయి. అల్టిమేట్గా వాటర్ సెక్యూరిటీ ఇస్తాం. మీరు ఒకసారి చూడండి, గడిచిన 19-24లో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు మీ మీద భారం వేశారు. 1,25,000 కోట్ల రూపాయల అప్పులు పెట్టారు. నేను వచ్చిన తర్వాత సమర్థత పెంచుతున్నా, కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. 5 ఏళ్లు రాసుకోండి, కరెంటు ఛార్జీలు పెంచనని మరొక్కసారి మీ అందరికీ ఈ ఊర్లో హామీ ఇస్తున్నా. కరెంటు కరెక్ట్గా ఇస్తున్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించడానికి కూడా ఇప్పుడే తగ్గించలేను, కానీ అప్పులన్నీ అయిపోయినాయి. ముందు అప్పులు తీరాలి, తర్వాత కరెంటు కూడా పెరిగే పరిస్థితి, అవసరమైతే అప్పుడు తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. మొన్ననే మీరు చూశారు, ఆనాటి పాలకులు 4,600,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అని వేశారు. నేను వస్తానే అవసరమైతే నేనే భరిస్తా, దాన్ని వినియోగదారులపైన వేయద్దని దాన్ని కూడా రద్దు చేశా. అంటే మీ మీద 4,600 కోట్లు గడిచిన ప్రభుత్వం వేసినటువంటి భారాన్ని తగ్గించాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మంది మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్క మీ అందరి కోసం నేను ఎప్పటికప్పుడు మీరు చూస్తే ఒపీనియన్ కూడా తీసుకుంటున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామాన్ని నేను చూశాను. ఈరోజు సివిల్ సప్లైస్ ఉంది. గ్రామాన్ని మీరు చూస్తే 94.87% సాటిస్ఫాక్షన్ ఉంది. రూరల్ వాటర్ సప్లై ఉంది, చాలా తక్కువ ఉంది, 34% ఉంది. మీ అందరూ ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని ఈ ఊరోళ్ళందరూ కోరుకుంటున్నారు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, తప్పకుండా జేజేఎం కింద ఈ గ్రామానికి పూర్తిగా కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత, కొళ్ళాయిలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క పంచాయతీ రాజ్లో 98% సాటిస్ఫాక్షన్ ఉంది. హౌసింగ్లో 83% ఉంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 91% ఉంది. ఫ్యామిలీ వెల్ఫేర్లో 95% ఉంది. అగ్రికల్చర్లో 81% ఉంది. హార్టికల్చర్లో 83% ఉంది.
పబ్లిక్ హెల్త్లో 96% సాటిస్ఫాక్షన్ ఉంది. అనిమల్ హస్బెండరీ, ఆవులు కానీ పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా చూస్తే 85 ఉంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మిగిలినట్లు 71% ఉంది. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 89% ఉంది. అదే మరిగా డైరెక్ట్ ఇక్కడ చూస్తే లా అండ్ ఆర్డర్లో కొంత తక్కువ ఉంది. నేను అందుకని ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పెన్షన్ ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తానే మీకు ఒక ఫోన్ వస్తుంది. వస్తా ఉందా? అడుగుతున్నామా? మీరందరూ బటన్ నొక్కుతున్నారా? నేను ఏ పని చేసినా మీ యొక్క ఆమోదం తీసుకొని, మీ ఫీడ్బ్యాక్ తీసుకొని, ఏ అధికారి సరిగా పనిచేయకపోతే ఆ అధికారి పైన దృష్టి పెడుతున్నా. ఏ రాజకీయ నాయకుడు మీకు అందుబాటులో లేకపోతే ఆ రాజకీయ నాయకుడిని ఒత్తిడి పెంచుతున్నా. నా ఆలోచన ఒకటి, మీరందరూ అభిమానించే పరిపాలన రావాలి, అందరికీ న్యాయం జరగాలి. అందుకే ప్రతి ఒక్క సేవ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తా. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, దర్జాగా మీ సెల్ ఫోన్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఏ పని కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా తీసుకోండి. రెండోది, ఒకవేళ మీరు ఆ సర్టిఫికెట్సే కాకుండా అది రాయడం కూడా తెలియకపోతే రాబోయే రోజుల్లో మీరు ఫోన్లో మాట్లాడి, ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడి, నేను ఇన్ని గంటలకు ఇక్కడి నుంచి నంద్యాలకు పోవాలా, బస్సు ఎప్పుడు వస్తుందని అడిగితే అదే చెప్తుంది. చెప్పిన తర్వాత మీరు బుక్ చేసుకుంటే నేరుగా దర్జాగా రిజర్వేషన్ వచ్చి నేరుగా వెళ్ళిపోయే పరిస్థితికి వస్తారు. అంటే మీరు మాట్లాడే మాటలు కూడా టెక్స్ట్గా కన్వర్ట్ చేసి సమస్య పరిష్కారం చేసి మళ్ళా మీకు జవాబు చెప్పే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టెక్నాలజీని ఉపయోగిస్తాం, మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచుతాం. అయితే మీ దగ్గర నుంచి ఒకటే నాకు కావాలి, నేను చెప్పేదంతా వింటున్నారు, వినేసి రేపు మళ్ళా మీరు ఏం చేస్తున్నారంటే అన్నీ బాగున్నాయి, వీళ్ళు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. నా పని వైకుంఠ పాడి మారిగా తయారవుతుంది. పైకి ఎక్కించడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకి ఎక్కించడం. అది మారాలి. సుస్థిరమైన పాలన సమగ్ర అభివృద్ధికి నాంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గుజరాత్ ఉంది, 25 సంవత్సరాలు ఒకే పార్టీ, కేంద్రం ఉంది, 15 ఏళ్ళు ఎన్డీఏ, మళ్ళీ ఎన్డీఏనే వస్తారు. మీరు మాత్రం అన్ని పనులు అయిపోయినాక మళ్ళా మీరు ఆలోచిస్తారు, ఇంకెవరన్నా వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అని ఆశపడతారు. అది తాత్కాలికమైన ఆశ. ఇప్పుడు నేను మా డాక్రా ఉమెన్కి ఒక పని చేశాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు పెట్టి పోయిన సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ఎంఎస్ఎంఈలు పెట్టించాను. బ్రహ్మాండంగా చేశారు. నిన్న మళ్ళీ అనౌన్స్ చేశాను, 6 లక్షల మందిని అదనంగా ఒక్క సంవత్సరంలో మీ ఊర్లో దొరికే ముడి సరుకులు ఉపయోగించి మీరు వస్తువులు తయారు చేస్తే మీ వస్తువుల్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మందికి టాలెంట్స్ ఉన్నాయి. 1,10,00,000 మంది ఉన్నారు. కొన్ని వేల ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. 3 కోట్ల మంది మీరే కన్జ్యూమర్లుగా ఉన్నారు. అందరినీ తీసుకొచ్చాను. 37 మందితో ఒప్పందాలు చేశాం. నాణ్యమైన సరుకులు ఉత్పత్తి చేయాలని, దానికి బ్రాండ్ కూడా పెట్టాలని. ఈరోజు మీరు చూస్తే ఏదో స్వయం అనే పేరు పెట్టారు. ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా చేస్తా, క్వాలిటీ కూడా తీసుకొస్తాం. అది కానీ చేస్తే పేద మహిళల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడనే P4 కూడా పెట్టాం. ఈరోజు ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు, P4లో ఉండే వ్యక్తి. ఎవరిక్కడ రాబరన్ మార్గదర్శి. 1,00,000 మంది మార్గదర్శులు ఉన్నారు. 10 లక్షల బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వారు ఒక్కసారి వారు ఏం చేశారో ఒక్క నిమిషం చెప్తారు.
మీ బంగారు కుటుంబం ఎవరు? బంగారు కుటుంబం మీరేనా? ఆయన బంగారు కుటుంబం, ఈయన మార్గదర్శి. చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏమి చేస్తే చెప్పండి. బంగారు కుటుంబం చెప్పండి. బంగారు కుటుంబానికి ఇవ్వండి. చెప్పమా బంగారు కుటుంబం, నువ్వు చెప్పు. నీ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏం కావాలనుకున్నావు, నీ ఇబ్బందులు ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు? అందరికీ నమస్కారం సార్. అది చూసి మాట్లాడు ఫ్రీగా. అందరికీ నమస్కారం సార్. ఇక్కడ వచ్చిన గౌరవమైన ముఖ్యమంత్రి గారికి, దగ్గర పెట్టుకోమా, ముఖ్యమంత్రి గారికి అందరికీ నమస్కారం సార్. మాది నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపూడి గ్రామం సార్. నా పేరు మంగళ నరసింహులు సార్. మాది ఫ్యామిలీ అంతా 7 మంది ఉంటాం సార్. మా కుటుంబంలో 5 మంది పిల్లలు సార్. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒకరికి వచ్చేది సార్ అమౌంట్. ఇప్పుడు 5 మందికి పడుతుంది సార్. అలాగే మా వృత్తిరీత్యా మంగళ పని చేస్తూ మేము షాపు చిన్న బంకు ఉంది సార్. అందులో కొద్దిగా పనిముట్లు లేనందువలన సరిగా జరగక షాపు మన P4 ద్వారా మైసు మార్గదర్శి ద్వారా నాకు కొద్దిగా అమౌంట్ సామాన్లు సామాగ్రి ఇప్పించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నువ్వే ఎట్లా చేసావమ్మా తమ్ముడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్కి నా నమస్కారాలు. ఈ వేదికన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈయన చాలా పేద కుటుంబం సార్. అనేది మేము ఇది చేయడానికి మనం చిన్నగా ఉన్నప్పటి నుండి వీళ్ళ డాడీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి వీళ్ళ డాడీ కిడ్నీ స్టోన్స్ పడి 4-5 లక్షలు ఖర్చు పెట్టినాడు సార్. దానికోసం మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కటింగ్ షాపులు చూసుకుంటూ ఈయనకి కొద్దిగా పనిముట్లు లేకపోవడం వలన నీకు పనిముట్లు ఇప్పించడం జరిగింది సార్. ఇప్పుడు ఈ విధంగా చాలామంది హెల్ప్ చేశారు, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. నా ఉద్దేశం ఒకటే, సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు సమాజంలో ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. అందుకే P4 తీసుకొచ్చాం. అదే పేరు మార్గదర్శి, అదే సమయంలో బంగారు కుటుంబం. నేను పేరు కూడా పెట్టాను, MBK అంటే మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10 మంది మార్గదర్శులు, కింద నుండే 20 మందిని 20% చేయూతనివ్వాలి. అంటే నిరంతరం కింద నుండే వాళ్ళకి సహాయం చేస్తూనే ఉండాలా. మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అవి రావాలంటే డబ్బులు కొంతమందికే ఉండడం కాదు, అందరికీ ఆ డబ్బులు అనుభవించే అవకాశం రావాలి. ఆరోగ్యం బాగుండాలి, సరైన తిండి తినే పరిస్థితి రావాలి, కనీస సౌకర్యాలు ఉండాలి. అందుకే నేను చేయాల్సిన పనులు నేను చేస్తా. సమాజంలో అందరూ కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఈరోజు P4 తీసుకొచ్చాను. దాని పేరే MBK అంటున్నా, మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 అంటే 10-20. 10% పైనుండే బంగారు మార్గదర్శులు, 20% కింద నుండే బంగారు కుటుంబాలను తీసుకుని అనునిత్యం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి. వాళ్ళ ఆదాయాన్ని పెంచి ఒక రోజున ఇప్పుడు బంగారు కుటుంబం, రేపు మార్గదర్శి కావాలి. ఇంకా ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో కిందికి వెళ్ళిపోతే మళ్ళా వాళ్ళకి సహాయం చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముందే చెప్పాను, 18 మందికి మాత్రం ఈ ఊర్లో ఇంటింటికి కొళాయిలు ఉన్నాయి, 18 కొళాయిలే ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికి హామీ ఇచ్చా, ఈ ఊర్లో 100% 100% JJM కింద ఇంటింటికి కొళాయిలు ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్పా, అది కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఈ ఊర్లో మీరు చూస్తే CC రోడ్లు, దానికంటే ముందు ఇండివిజువల్ సమస్యలు. 416 మందికి ఇళ్ళు లేవు, ఉన్నాయి. 55 మందికి ఇళ్ళు లేవు. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఆ 55 ప్రారంభించి 100% అందరికీ ఇళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంటింటికి టాయిలెట్, మరుగుదొడ్డి 441 మందికి ఉన్నాయి, 30 మందికి లేవు. అవి కూడా పూర్తి చేస్తాం. పవర్ కనెక్షన్స్ అందరికీ ఉన్నాయి. కానీ పవర్ కనెక్షన్స్ ఉన్నాయి కానీ మీ ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవాలి, మీ పొలం దగ్గరనే కరెంటు తయారు చేసుకోవాలి. SC STలకు పూర్తిగా మేమే డబ్బులు ఇచ్చి పెట్టిస్తాం.
ఒకవేళ కరెంటు కానీ మిగిలితే మాకు ఇవ్వండి, కరెంటు అవసరమైతే మళ్ళా మీకు ఇస్తాం. తద్వారా కరెంటు ఛార్జీలు శాశ్వతంగా కట్టే పరిస్థితి ఉండదు. బీసీలకి 78,000 రూపాయలు ఉచితం, అదనంగా 20,000 ఇస్తాం, 98,000 ఇస్తాం. దానికంటే ఎక్కువైతే మీ అవసరాన్ని బట్టి ఎక్కువ పెట్టుకోండి. దానికి ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ పంప్ సెట్ దగ్గర ఒక సోలార్ పెట్టుకోండి. సోలార్ పెట్టుకుంటే ఆ కరెంటు మీరు వాడుకోవచ్చు. మీకు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళా తీసుకోండి. దానికంటే మిగిలితే మీ ఇంటికి వాడుకోండి. దానికి కూడా ఇంట్లో కానీ పైన రాదనుకుంటే బావి దగ్గర పెట్టుకుంటే మీ ఇంటి దగ్గర కరెంటు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు ఏదైనా ట్రాక్టర్ ఉంటే, కారు ఉంటే, సైకిల్ ఉంటే, స్కూటర్ ఉంటే ఛార్జ్ చేసుకోండి ఫ్రీగా. పుష్పక విమానం ఒకప్పుడు చరిత్రలో విన్నాం. ఇప్పుడు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా దర్జాగా మీరు తిరిగే పరిస్థితి నేను తీసుకొస్తా. నాకు సహకరించండి. ఒక్క రూపాయి పెట్టుబడి లేదు. మీ పొలానికి 5 HP కానీ 7 HP కానీ ఎంత అవుతుందో మీరు చేయాల్సింది అక్కడ పెట్టుకొని ఒక మీటర్ పెట్టుకుంటే మీకు కరెంట్ ఛార్జ్ చేయం. ఇప్పుడు ఇచ్చిన కరెంటు ఉచితంగానే ఉంటుంది. ఎంత అదనంగా వస్తే మీరు అది ఇస్తారు. అలాంటి వసతులు కల్పిస్తాం. రెండోది పెన్షన్లు ఇంకా ఈ ఊర్లో కావాలన్నారు. రాష్ట్రం అంతా ఒక పాలసీ తీసుకొని ముందుకెళ్తాం. రైస్ కార్డ్స్ అందరికీ ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్స్ 49 మందికి లేవన్నారు. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఈ 49 కూడా పూర్తి చేస్తాం. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తాం, ఇంటింటికి టెలిఫోన్ ఫెసిలిటీ ఇస్తాం, వైఫై కూడా ఇస్తాం. భవిష్యత్తులో మీ ఫోన్ అనేది మీకు వజ్రాయుధంగా తయారవుతుంది. ఏ పని కావాలన్నా ఫోన్ ద్వారా చేసుకుంటారు. మీ ఆరోగ్యాన్ని కూడా తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడడానికి ముందుకు పోతున్నాం. 2,50,000 రూపాయలు అందరికీ ఇన్సూరెన్స్ పెడుతున్నాను. ఇంకొక పక్క పేదవాళ్ళకి 20 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ సీఎం రిలీఫ్ కానీ ఇస్తాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఈ ఊర్లో మీరు చూస్తే 100% సాసా కింద ఇంటింటికాడ గార్బేజ్ తీస్తున్నారు. ఇంకొక పక్కన స్ట్రీట్ లైట్స్ 56 ఉన్నాయి. ఇంకో 10 కావాలన్నారు. అవి కూడా ఇప్పిస్తాను. డ్రైన్స్ 2 కిలోమీటర్లు ఉంది. ఇంకొక 1/2 కిలోమీటర్ కావాలన్నారు. ఇమ్మీడియట్గా అది కూడా పూర్తి చేస్తాం. బీటీ రోడ్లు ఇప్పటికి 10.5 కిలోమీటర్లు అయింది. ఇంకా కొంత 2 గ్రామాలకు కావాలని చెప్పి కోరుతున్నారు. ఇందిరమ్మపల్లి, అదే మరిగా షబాష్పురం, ఈ రెండుకి 8.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. పంచాయతీరాజ్ రోడ్డుకి అయితే పంచాయతీరాజ్ కానీ ఆర్ఎన్బి అయితే ఆర్ఎన్బి కానీ ఆ రోడ్లు వేయిస్తాం. ఇది కాకుండా సీసీ రోడ్లు 3.1 కిలోమీటర్లు ఉన్నాయి. ఇంకా 1.2 కిలోమీటర్లు వేస్తే అవి కూడా పూర్తవుతాయి. అన్ని పనులు చేసి ఒక ఆదర్శ గ్రామంగా ఈ కొత్త బుర్జుపల్లిని తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేస్తాం, సమాజం కోసం అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం. మీ ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం మీరు ఆలోచించుకోవాలి. దానికి హార్టికల్చర్ కానీ, వ్యవసాయం కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ పెట్టుకొని మనం ముందుకు పోతే మనకు మంచి రోజులు వస్తాయి. ఆ దిశగా పయనిస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కొన్ని సమస్యలు చెప్పారు కాన్స్టిట్యున్సీ గురించి. తప్పకుండా ఎన్ని సమస్యలు వీరైతే అన్ని పరిష్కారం చేసి ఇది వెనుకబడిన నియోజకవర్గం కాదు, కానీ నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ మీలో తెలివైన రైతాంగం ఉన్నారు. జిల్లాలో నీళ్లున్నా ఆదాయం వెనకబడ్డారు. నీళ్లు లేకపోయినా డోన్లో మాత్రం తలసరి ఆదాయాలు ఎక్కువగా ఉన్నారు.
అంటే దానికి కారణం మీరు పండ్ల తోటలు వేస్తున్నారు. అందరూ వరేస్తే మీరు పండ్ల తోటలేసి 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది మీ తెలివి, దానికి అభినందనలు. దీన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన అన్ని సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుంటా న్యాయం చేస్తా. నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా చేసి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్,